మకర రాశి వారికి మే 16 అమావాస్య తర్వాత ఈ పేరుతో ఉన్న స్త్రీ ఎస్ అనే స్త్రీ 10,000% జరగబోయేది ఇదే. అసలు మకర రాశి వారికి మే 16 అమావాస్య తర్వాత ఏ పేరుతో ఉన్న స్త్రీ ఎస్ అనే పేరుతో ఉన్న స్త్రీ ద్వారా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. అయితే ఈరోజు మనం మకర రాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నామనే చెప్పాలి. మే 16 అమావాస్య తర్వాత మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన స్త్రీ అయితే ప్రవేశించబోతుంది అనే చెప్పాలి. ఆమె ఎవరు, ఆమె వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తాయి, ఇది యాదృచ్ఛికంగా కాదు, ఇది విధి రాసిన కథ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ జీవితంలోకి ఇది ఒక కీలకమైన మార్పు కూడా కావచ్చు. అమావాస్య ప్రభావం. మకర రాశి వారికి ఈసారి అమావాస్య చాలా శక్తివంతమైనదిగా అయితే ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ రోజు తర్వాత మీ గ్రహస్థితి మారిపోతుంది. అయితే శని ప్రభావం తగ్గి గురువు కటాక్షం మొదలవుతుంది. ఇది మీ జీవితంలోకి కొత్త అవకాశానికి కూడా దారితీస్తుందనే చెప్పాలి. ఆ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఆమె మీ జీవితంలోకి వచ్చింది ఒక ముఖ్యమైన కారణంతోనే. ఆమె లక్షణాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీకు సహాయం చేయడానికి ముందుంటుంది, మీ బాధలను అర్థం చేసుకుంటుంది, మీ జీవితాన్ని స్థిరంగా అయితే మార్చగలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ పేరు ఎస్ అక్షరంతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవాలి. ఏం జరగబోతుంది? అయితే మే 16 తర్వాత ఈ సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో ఒక కొత్త సంబంధం మొదలవుతుంది. ఆర్థికంగా మంచి మార్పులు వస్తాయి. మీ సమస్యలకు ఒక పరిష్కారం కూడా అయితే కనిపిస్తుందనే చెప్పాలి. మీరు అనుకున్నట్లుగా అయితే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక పెద్ద మార్పుకి సంకేతంగా అని కూడా చెప్పవచ్చు. జాగ్రత్తలు. ఈ సమయంలో మీరు చేయవలసినవి: ఎవరైనా తక్కువ అంచనా వేయకండి. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఓపెన్గా ఉండండి. మీ మనస్సులో ఉన్న ఆలోచనలను పాజిటివ్గా ఉంచుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పరిహారం. మీ అదృష్టం మరింత పెంచుకోవడానికి శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి. హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ దేవాలయంలో దీపం వెలిగించండి. అయితే ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అప్పుడే మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పాలి. మకర రాశివారు ఒక్కసారి ఊహించండి, మీరు మీ జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు. ఎవరు అర్థం చేసుకోరు, మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఒక్కసారిగా మీ జీవితంలోకి ఒక స్త్రీ అయితే ప్రవేశిస్తుంది. ఆమె మీతో మొదట మాట్లాడిన మాటలు చాలా సాధారణంగానే ఉంటాయి, కానీ ఆ మాటల్లోనే ఒక ప్రత్యేకమైన శక్తి కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఒంటరిగా లేరు, నేను మీతోనే ఉన్నాను. ఈ ఒక్క మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎమోషనల్ కనెక్షన్. ఎప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీరు పడ్డ బాధలు, మీరు అనుభవించిన మోసాలు, ఈ అన్నిటినీ ముగించే దగ్గర పడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీ గాయాలకు ఒక మందులా అయితే అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీకు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక అదృష్టం, ఒక ఆశ అని అయితే చెప్పుకోవచ్చు. అయితే కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం అయితే ఉంది అని కూడా చెప్పుకోవాలి. ఆ స్త్రీని అందరూ గుర్తించలేరు. మీరు ఒక చిన్న ట్రాప్ ప్లాన్ అయితే అవ్వాలి అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీతో మాట్లాడుతున్నప్పుడు మీ మనస్సుకు చాలా శాంతి కలిగితే, ఆమె దగ్గర ఉండగానే మీ సమస్యలు తక్కువగా అనిపిస్తే, ఆమె మీ గురించి నిజంగానే ఆలోచిస్తే అప్పుడు అర్థం చేసుకోండి, ఆమెనే ఆ ప్రత్యేకమైన స్త్రీ అని. అయితే ఈ పవర్ఫుల్
రెమెడీ కూడా అయితే మీరు పాటించడం ద్వారా మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ముందుకు వెళ్తారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో జరిగేది యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇది విధి అని కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితాన్ని మార్చేసేది మీ అదృష్టం కాదు, మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి అని అయితే గుర్తుంచుకోండి. ఆమెను మీరు కోల్పోతే మరలా ఆ అవకాశం రావడానికి చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ కెరియర్లో గొప్ప ఎదుగుదల అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీ ఇంటిలో ఆనందం పెరుగుతుంది, మీరు మెంటల్గా స్టాండ్గా అయితే అవుతారని కూడా చెప్పుకోవాలి. అలాగే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సక్సెస్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు అనుకోని సంతోషం ఇప్పుడు మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. గమనించండి, మకర రాశి వారు మే 16 నుంచి వచ్చే 15 రోజులు చాలా కీలకమైనవి. అయితే ఈ సమయంలో జరిగే చిన్న సంఘటన కూడా మీ భవిష్యత్తును మార్చేసే శక్తిని కలిగి ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఈ వీడియోని మరలా చూడండి, మీకు మిస్ కావడానికి సంకేతాలు ఇందులోనే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే చాలామంది ఈ వీడియోని చాలా సింపుల్గా చూస్తారు, కానీ కొంతమంది మాత్రం దీని అసలు అర్థం గ్రహిస్తారు. అయితే మీరు ఆ కొంతమందిలో ఒకరు అయితే మీ జీవితంలో ఒక మలుపు అయితే గుర్తిస్తారని అయితే చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ మీ జీవితంలోకి రావటం ఒక దైవ సంకేతంగా కూడా భావించవచ్చు. అయితే మకర రాశి వారు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక కారణం వల్ల అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు ఇవి అన్నీ శాపాలు అయితే కాదు, ఇవి అన్నీ సిద్ధం చేయడానికి మాత్రమేనైతే గుర్తుంచుకోండి. ఎందుకు అంటే మీరు కలవబోయే ఆ స్త్రీ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవుడు ముందే నిర్ణయించిన ఈ కలయిక ఈ అమావాస్య తర్వాత అయితే సాకారంగా కూడా అయితే అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. గ్రహించాల్సిన సంకేతాలు అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆమె మీరు మొదటిసారి చూసినప్పుడు ఆమెను ఒక పరిచయం ఉన్న భావన వస్తుంది. ఆమె మాటలు మీ గతాన్ని కూడా ట్విస్ట్ చేస్తాయి. మీరు చెప్పకపోయినా ఆమె మీ మనస్సును అర్థం చేసుకుంటుంది. మీరు బాధలో ఉన్నప్పుడు ఆమెనే ముందుగా అయితే మీకు కాల్ చేస్తుంది. ఇది సాధారణంగా కాదు, ఇది ఒక ఆత్మ కలయిక అని కూడా చెప్పుకోవచ్చు. ఒకరోజు సాయంత్రం మీరు ఒంటరిగా కూర్చుని మీ జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే ఒక కాల్ లేదా ఒక మీటింగ్ జరుగుతుంది. ఆమె మీ జీవితంలోకి ప్రవేశించే క్షణం అదే అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీ జీవితంలో మీరు మాట్లాడేటప్పుడు తర్వాత మీ ఆలోచనలు ఒక పెద్ద మార్పు కూడా వస్తుంది. మీరు ఇంతకాలం నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను అని అనిపిస్తుంది, కానీ మిస్ అవ్వకుండానే హెచ్చరికలు కూడా కొన్ని ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారు ఇది చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ అవకాశం ప్రతి ఒక్కరికి రాదు. మీ భయమే లేదా మీ అహంకారం వల్లే ఆమెను దూరం చేస్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఈ అవకాశం రావాలి అంటే చాలా కష్టం. అందుకనే మీ హృదయాన్ని ఓపెన్గా అయితే ఉంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశి వారికి మే 16 అమావాస్య తర్వాత ఏ పేరుతో ఉన్న స్త్రీ ఎస్ అనే స్త్రీ 10,000% జరగబోయేది ఏంటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమస్తే.